కాంగ్రెస్ లో రాజ్యసభ రగడ ముదురుతుంది. ఉన్న 2 సీట్ల కోసం పదుల సంఖ్యలో నేతల మధ్య పోటీ నెలకొంది. అధిష్టానం కోటా కింద అభిషేక్ మను సింఘ్వికి ఒకటి దాదాపు ఖరారైంది. ఇక మరొకటి ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతుంది. సీఎం రేవంత్ కోటాలో వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి కోటాలో వంశీచందర్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు సీనియర్లు సైతం లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఢిల్లీలో రాజ్యసభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం హీట్ పుట్టిస్తుంది. ఓ బిజినెస్ మ్యాన్ కు రాజ్యసభ సీట్ ఇవ్వాలని యోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫండ్ కోసం కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు సమాచారం. నేడో రేపో అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెరపైకి ఎవరు ఊహించని పేరు రావడం ఖాయమంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, మొత్తం మీద రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్గానే మారిందని కూడా చెప్పాలి. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా రాజ్యసభ సభ్యుల ఏదైతే అభ్యర్థుల ఖరారుకు సంబంధించి పెద్ద ఎత్తున వరుస మీటింగ్లు నిర్వహించారు. దాంతో పాటుగా 4 రోజుల క్రితం వరకు కూడా అటు వికారాబాద్ లో జరిగినటువంటి ఈసీసీ సమావేశానికి సంబంధించి రాహుల్ గాంధీ రావడం జరిగింది, ఖర్గే రావడం జరిగింది, ఏఐసీసీ అధ్యక్షుడు. కానీ వాళ్ళ సమక్షంలో కూడా అటు సమావేశం నిర్వహించారు రాజ్యసభ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ అంశం పైన ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సీనియర్లు మాత్రం చాలా ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయలేదు, రాజ్యసభ అభ్యర్థానికి సంబంధించి తమ పేరు ఉంటుందేమో అని చెప్పి కూడా పలువురు సీనియర్లు భావించారు. దాంతో పాటుగా బలమైన నాయకులకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని అటు ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు చూస్తా ఉన్నాము. వారి ఎవరైతే ఉన్నారో వారందరూ పేర్లు కూడా లిస్ట్ కూడా ఖరారు చేసి ఏఐసీసీకి పంపించినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రజెంట్ ఒక గంభీరమైనటువంటి వాతావరణం నెలకొందని కూడా చెప్పాలి. ఎందుకంటే వారు అనుకున్నటువంటి ఆశలకు సంబంధించి నీరు జల్లినట్టు అయిందనేది కూడా మనం చెప్పాలి. ఏదైతే రాజ్యసభకు సంబంధించి ఉన్నవి 2 సీట్లు, పోటీలో మాత్రం పదుల సంఖ్యలో అభ్యర్థులు ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అధిష్టానం కోటా కింద అభిషేక్ మను సింఘ్వికి ఒక సీట్ ని ఖరారు చేశారు రాజ్యసభ. ఇక మరొకటికి ఎవరికి ఇవ్వాలో తెలుసుకోలేకపోతున్న హైకమాండ్ ఒక సీటు కోసం ఎవరు లాబింగ్ వారే చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కోట వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలని చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా మీనాక్షి నటరాజన్ మాత్రం వంశీచందర్ రెడ్డికి ఇప్పియాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక మరోవైపు సీనియర్లు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తా ఉన్నారు. 4 రోజుల క్రితం జగ్గారెడ్డి కూడా అటు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది. ఆయన పలువురు పేర్లను కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఢిల్లీలో మాత్రం ఒక రకంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా హీట్ పుట్టిస్తుంది అనేది కూడా మనకు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు ఖరారయ్యే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అధిష్టానానికి ఇది ఒక పెద్ద టాస్క్ గా మారింది అనేది కూడా మనం చెప్పాలి. పోటీ ఎక్కువ ఉండడంతో కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం తెచ్చిందని కూడా చెప్పాలి. ఓ బిజినెస్ మ్యాన్ కు రాజ్యసభ సీట్ ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫండ్ కోసం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. నేడో రేపో, ఎందుకంటే రేపు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థికి సంబంధించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి చివరి రోజు కావడంతో కూడా ఈ ఎవరో ఆ బిజినెస్ మ్యాన్ అనేది కూడా ఒక రకంగా కాకరేపుతుందని కూడా చెప్పాలి. తెరపైకి ఎవరు ఊహించని పేరు రావడం ఖాయమంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, మొత్తం మీద బీసీ కోటా కింద పలువురు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కోటా కింద పలువురు వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఓసీ కోటా కింద పలువురు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక పక్క మీనాక్షి నటరాజన్ సంబంధించి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా జగ్గారెడ్డి కూడా ప్రయత్నాలు చేశారు. దాంతో పాటుగా పలువురు మంత్రులు కూడా ఏదైతే పలువురు పార్టీ నాయకులు వారి పేర్లను ప్రతిపాదించినటువంటి సందర్భం కొంతమంది పేర్లను కూడా ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. చూడాలి మొత్తం మీద ఈ రోజు సాయంత్రం అనౌన్స్మెంట్ చేస్తుందా, రేపు పొద్దున అనౌన్స్మెంట్ చేస్తుందా అనేది కూడా
మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి పేర్లు అన్ని కూడా కాకపోవచ్చు, కానీ కొత్త వ్యక్తి పేరు మాత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఢిల్లీలో కూడా ఇదే అంశం పైన కూడా చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ మరొక రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఖరారయ్యే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సందీప్. అయితే వంశీ, అభిషేక్ మను సింఘ్విని తమిళనాడు నుంచి పెద్దల సభకు పంపాలని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు కోరుతున్న పరిస్థితి. అయితే 2 సీట్లు తెలంగాణ నేతలకే దక్కే అవకాశం ఉందా, లేకపోతే మను సింఘ్విని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందా? చూడాలి మొత్తం మీద, ఎందుకంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. మరోపక్క మహేష్ కుమార్ గౌడ్ ని మాత్రం అటు ఏదైతే తాము ఢిల్లీలో లేము వద్దని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. జూమ్ మీటింగ్ ద్వారానే ఈ అంశాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఢిల్లీ అధిష్టానం మధ్యలో ఏముంది, ఏ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఢిల్లీలో చర్చ జరుగుతున్నట్టు బిజినెస్ మ్యాన్ కి ఇస్తారా, లేకపోతే ఎవరైతే ఆశావాహులు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అధిష్టానంలో వారు ఇస్తారా, లేకపోతే అభిషేక్ సింఘ్వికి సంబంధించి తమిళనాడు నుంచి పంపించే అవకాశం ఉందా, ఏంది అనే అంశానికి సంబంధించి కూడా సాయంత్రం 7 తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్లకు సంబంధించి రేపే చివరి తేదీ కావడంతో ఈ అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది సందీప్. అదే ఇవి కూడా కులాల ఆధారంగా అంటే బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా? చూడాలి మొత్తం మీద ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టుగా బిజినెస్ మ్యాన్ కోరికనే ఇస్తారా, లేకపోతే పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఏమన్నా సీట్ కేటాయిస్తారా? మొత్తం మీద ఒక పక్క ఒక పెద్ద టాస్క్ గానే ఏఐసీసీ అధిష్టానం ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు సందీప్. రైట్, థ్యాంక్ యూ వంశీ.